బైబిల్ అనగానే ఏదో 4 గోడల మధ్య ఏదో మత సంబంధమైన బోధలు చేసుకొని ఏమంటే మత సంబంధమైనటువంటి సంగతులతో కూడుకున్న పుస్తకం అనుకుంటున్నటువంటి వాళ్ళకి చెప్తున్నాను. మనిషి అభివృద్ధి, ఆ అభివృద్ధి అనేది శారీరకంగా, అభివృద్ధి అనేది ఆధ్యాత్మికంగా, అభివృద్ధి అనేది మానసికంగా, ఇలా అన్ని కోణాలలో అన్ని విషయాలలో మనిషి అభివృద్ధికి అవసరమైన సంగతులు 66 పుస్తకాలుగా పిలువబడుతున్నది బైబిల్ అనే గ్రంథంలో ఉన్నవి. కానీ అవన్నీ అర్థం కాక, తెలుసుకోలేక, ఇది మతం అనేటువంటి ఒక ముద్ర దీనికి వేసి దీన్ని అసలు చదవద్దు, పంచొద్దు, ఎవరో ఎప్పుడు మాట్లాడిన ఒక మాట మాట్లాడుతున్నారు, బూతులు ఉన్నాయని. ఒక వార్తా పేపర్ చదువుతున్నప్పుడు, న్యూస్ ఛానల్లో వార్త చదివేటప్పుడు, ఏమండి పలానా చోట అండి ఒక సామూహిక అత్యాచారం జరిగింది అని అంటాడు. నువ్వు చదువుకుంటా పేపర్లో, ఇప్పుడు పలానా పేపర్లో సామూహిక అత్యాచారం జరిగింది, ఎలా రేప్ చేశారు, ఎంతమంది వెళ్ళారు, ఎన్ని గంటలకు వెళ్ళారని చదువుతున్నప్పుడు నిన్ను కూడా వెళ్ళి చేయమనా దాని అర్థం? అది బూత్ పేపర్ అంటావా దాన్ని? అది బూత్ ఛానల్ అంటావా? న్యూస్ ఛానల్ అంటావు, న్యూస్ పేపర్ అంటావు. మరి అక్కడనేమో దాన్ని న్యూస్ ఛానల్ అన్నావు, న్యూస్ పేపర్ అన్నావు. అదే న్యూస్ దేవుడు చెప్తేనేమో దీన్ని బూత్ అంటావా? 2 నాలుకలు ఎందుకు? అంటే నీకు బైబిల్ మీద ద్వేషం, అదంతే. మాట్లాడుతూ లోతు అంటాడు, లోతు జరిగింది, దేవుడు దాన్ని సమర్థించాడా? నిన్నేమైనా చేయమన్నాడా? లేదు కదా. జరిగిన విషయాన్ని దేవుడు రాయించాడు. ఒకవేళ చేయమని చెప్పేవాడు అక్కడ వ్యభిచరించకూడదని అంత ఖండితంగా ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? సెన్స్ కనీసం. అంటే ఇవన్నీ ఏంటంటే బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నాలు.